హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే మన రామ్ చరణ్ గారిది శంకర్ గారి కాంబినేషన్లో అయితే గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. మరి దీనికోసం ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే రీసెంట్గా శంకర్ గారి మూవీ ఏదైతే భారతీయుడు ఉందో ఫ్లాప్ అయ్యింది కదా, దీని ప్రభావం దీని మీద పడే అవకాశం ఉందంటారా? ఒక సినిమా ఒక డిఫరెంట్. భారతీయుడు అనేది తమిళ్ నేటివిటీలోని భారతీయుడు సినిమా కమల్ హాసన్ గారితో తీశారు. ఆ నేటివిటీలో భారతీయుడు చాలా పెద్ద హిట్ అయింది. భారతీయుడు 2 హిట్ అవ్వలేదు అంటే మీకు గేమ్ చేంజర్ మీద ఎందుకు పడుతుంది? అది హిట్టా ఫ్లాప్ అనేది శంకర్ గారు ఆయన ఏదో ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో 6 రోజుల్లో సూపర్ డూపర్ హిట్. కనుక ఇప్పుడు భారతీయుడు 2 నచ్చలేదు జనాలకి. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో లంచగుడితనం అంటే కొత్తగా వచ్చేది. లంచం నేను అరికాడతాను, అది అరికాడతాను, ఇది అరికాడతాను అంటే చాలా కొత్తగా చూసేవారు. ఇప్పుడు ప్రతి చూసి ఎక్కడ చూసినా లంచమే, ఎక్కడ చూసినా దౌర్జన్యమే, ఎక్కడ చూసినా మొత్తం టోటల్ దామన కాంట్సే. కనుక ఇవన్నీ ఆటోమేటిక్గా సోషల్ మీడియా, అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు మొత్తం టోటల్గా ఇంటర్నెట్ పెద్దగా లేదు, అప్పుడు ఏమీ లేవు. కాబట్టి ఆ సినిమా మీద చాలా ఇంట్రెస్టెడ్గా చూశారు. మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే మొత్తం టోటల్గా చరిత్ర వస్తుంది. యూట్యూబ్లో మనకి ఏది కావాలంటే అది ఎలా కావాలని అన్నీ వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు మనకి టెక్నాలజీ పెరిగినప్పుడు ఈ సినిమా చూస్తారని అనుకోను, మరి అదే చూడలేదు. కనుక గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్ గారు త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా. అవును, త్రిబుల్ ఆర్ తర్వాత ఈజ్ వెయిటింగ్ మొత్తం ఫ్యాన్స్. అది మెగా ఫ్యాన్స్ అందరూ వెయిటింగే. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. కనుక ఆ సినిమా నేను అనుకుంటుంది ఏంటంటే ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఎందుకంటే హీరో ఇమేజ్ అనేది గ్లోబల్ స్టార్కి వెళ్ళిపోయింది. హీరో ఇమేజ్ ఎప్పుడైతే గ్లోబల్ స్టార్కి వెళ్ళిందో రామ్ చరణ్ గారి మీద వెయిటింగ్ ఉన్నారు జనాలు. కనుక ఆ వెయిటింగ్లో గేమ్ చేంజర్ అనే సినిమా శంకర్ గారి మీద హైప్ ఉంది. అంటే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది ఒక దిష్టికి ఒక చిన్న నరగోస పక్కన పెట్టడం ఈజ్ ఆల్రెడీ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీకి అవసరం. రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి, మా ఇండస్ట్రీకి అందరికీ మాకు అవసరం ఈ సినిమా. ఎందుకంటే మా ఇండస్ట్రీ బాగుండాలంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అయితేనే కానీ మేము మార్కెట్లో ఇప్పుడు పుష్ప అవ్వాలి, గేమ్ చేంజర్ అవ్వాలి, అలాగే దేవరా అవ్వాలి, రేపు బచ్చన్ అవ్వాలి. ఈ సినిమాలన్నీ సూపర్ డూపర్. బాలయ్యబాబు సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అలాగే తమిళ సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. సంవత్సరం కష్టాల్లో ఉన్నాం. సంవత్సరం నుంచి ఎలక్షన్ ఆడేవాళ్ళు వల్ల సంవత్సరం నుంచి కష్టాలు అనేది సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నాం. ఈరోజు సినిమాలు వస్తేనే కానీ మాకు రెంట్లు వచ్చే పరిస్థితులు లేవు. కనుక మాకు సినిమాలు హిట్ అవ్వాలనే కోరుకుంటాం. హిట్ అవి మా ఇండస్ట్రీ బాగుండాలనే కోరుకుంటాం. కనుక గేమ్ చేంజర్ అనే సినిమా ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్, ఈజ్ ద గ్లోబల్. త్రిబుల్ ఆర్ కంటే పెద్ద హిట్ అవుతుందని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఆయన రికార్డు ఆయనే బదలగొట్టుకుంటాడు అనేది మాకు నమ్మకం ఉంది. కనుక ఇప్పుడు రోమర్స్ అంటారు. ఈ రోమర్స్ వస్తూ ఉంటాయి. ఈ రోమర్స్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డేట్ December 20 వస్తుందా, వర్క్ అవుద్దా లేదా అనేది ఇక అఫీషియల్ డేట్ అనేది శంకర్ గారు ఇవ్వలేదు ఇంకా. సో ఇప్పుడు చూసుకుంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టు త్రిబుల్ ఆర్ తర్వాత రాబోతున్న మూవీ రామ్ చరణ్ గారి నుంచి గేమ్ చేంజర్. మరి త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారిది కూడా దేవర మూవీ రాబోతుంది. మరి ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అక్కడ ఒక ఆచార్య డిజాస్టర్ ఫ్లాప్ ఉందని మీరు దేవరా ఫ్లాప్ అవుద్దని ఎలాగనుకుంటారు? చాలామంది సోషల్ మీడియాలో ఆచార్య ఫ్లాప్ చేశారు కదా, కొరటాల కాదు. బాధ్యత ఇంకెక్కువ అవుతుంది. ఒకటి ఫ్లాప్ ఎప్పుడైతే వచ్చిందో ఒక బాధ్యత పెరిగింది, ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఆ రెస్పాన్సిబిలిటీలో ఇంకా 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 జాగ్రత్తగా ఇంచు టు ఇంచు జాగ్రత్తగా తీసి ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. చెప్పే కదా మీకు త్రిబుల్ ఆర్ ఎవరి రికార్డును వాళ్ళే బదలగొట్టుకుంటారు. ఎన్టీఆర్ గారు కూడా త్రిబుల్ ఆర్ ఎవరి రికార్డును వాళ్ళే బదలగొట్టుకుంటారు. ఎందుకంటే సినిమా ఇస్ దేవరా ఇస్ హిట్ అవుతుంది. అంటే అవ్వాలి, హిట్ అవ్వాలి, బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. అది కొరటాల శివ గారు ఒక సినిమా ఫ్లాప్ అయితే అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. శంకర్ గారు ఒక సినిమా ఫ్లాప్ అయితే అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఆ హీరోకి సరిపోయే కాన్సెప్ట్. కనుక దేవరా కూడా మంచి హిట్ అవుతుంది, మామూలు హిట్ కూడా కాదు. కనుక ఇండస్ట్రీ అనేది ఈ సంవత్సరం వచ్చి సమ్మర్ దాకా 3 పువ్వులు 6 కాయలుగా హీరోలు అందరూ మంచి హిట్లు ఇచ్చి సినిమా ఇండస్ట్రీని, మా ఎగ్జిబ్యూటర్లని, డిస్ట్రిబ్యూటర్లని, కార్మికుల్ని కాపాడటానికి వాళ్ళు అహోరాత్రుల్లో కష్టపడుతూ సినిమా మీద సినిమా చేసి ఇండస్ట్రీని కాపాడటానికి ప్రయత్నం చేయాలని హీరోలు కోరుకుంటూ ఆ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాలయ్య బాబు ఫ్యాన్స్ చూడరని, లేకపోతే టీడీపీ వాళ్ళు చూడరని, అవన్నీ ఇస్ అ
సినిమా ఇండస్ట్రీ వేరు, ఈజ్ అ పొలిటికల్ వేరు. ఈజ్ అ పొలిటికల్ ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంలో బాగా అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన వెళ్ళొద్దు అనుకున్నారు, లేకపోతే వాళ్ళకేం ప్రాబ్లం ఉందో. మేము ఆయన జైల్లో ఉండేటప్పుడు చాలా బతిమలాడాం, రిక్వెస్ట్ చేసాం, ప్రెస్ మీట్లో రిక్వెస్ట్ చేసాం, బతిమలాడాం. ఒక ఇంటర్నల్ ఏమున్నాయో మనకు తెలియదు. అలాగే బాలయ్య బాబు గారు కూడా ప్రయత్నం చేశారు, చాలామంది ప్రయత్నాలు చేశారు. కనుక బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ సినిమా చూస్తారా చూడరా, అది బాగుంటే చూడండి, బాలయ్య చూడమని అది మీ ఇష్టం, కానీ ట్రోల్స్ చెయ్యొద్దు. సినీ ఇండస్ట్రీ అనేది చాలా గొప్పది, ఈ సినిమా అనేది చాలా గొప్పది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన ఇష్టం, అది పొలిటికల్ ఇస్ దేర్. ఈ సినిమా ఫీల్డ్ ఇస్ డిఫరెంట్. సినిమా ఫీల్డ్లో సినిమాని ప్రేమిద్దాం, సినిమాని ఆదరిద్దాం, సినిమా బాగుంటే సినిమా చూద్దాం, బాగాలేకపోతే మీ ఇష్టం అది, అంతే తప్ప దేవరా మీద కూడా ఈ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ మానండి. అయితే మంచి చెయ్యండి, చెడు ప్రయత్నం చేయకండి. చెడు ప్రయత్నం చేయదు, మంచి చెయ్యండి, మంచిగా ఉంటే ఉపయోగించండి, అంతేగాని చెడు ప్రయత్నం చేయొద్దు. నేను ఇదేనే చెప్పట్లేదు. ప్రతి దాంట్లో కూడా మీ ట్రోల్స్ ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి మీరు అసభ్యకరంగా కామెంట్స్ చేయడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. మన ఆడపిల్లలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లల్ని కూడా మీరు కామెంట్ చేస్తున్నారు చాలామంది ట్రోలర్స్. నేను ఒక్కటే వాళ్ళకి ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, మీరు ఆడపిల్లలు కూడా మన ఇంట్లో అక్కలు, మన ఇంట్లో చెల్లెళ్ళు, మన ఇంట్లో తల్లి, మన ఆడపిల్లలే కదా అని గుర్తుపెట్టుకోండి. మీరు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారంటే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు, వాళ్ళు కష్టపడితేనే వాళ్ళకు కూడా ఈజ్ అ రెమ్యునేషన్ వస్తుంది, ఈజ్ అ జాబ్, ఇది జాబ్. అది ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఏ జాబ్. మాకు కూడా హీరోయిన్లు డ్యాన్స్ చేస్తున్నారన్న, హీరోయిన్ మొత్తం టోటల్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఆడపిల్లలు, వాళ్ళు ఒక ఐనింటి కుటుంబం నుంచి ఇచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా పద్ధతిగా ఉన్న వాళ్ళే. అందరూ కూడా ఈ జాబ్ అంటే డైరెక్టర్ ఏ జాబ్ అయితే ఇస్తాడో అది పూర్తి చేయడమే వాళ్ళ పని. కనుక మనం గుర్తుపెట్టుకోండి, మీరు అసభ్యకరంగా మాట్లాడే ముందు మీకు అక్క చెల్లి ఉందా, లేదంటే మీకు మీ తల్లి ఉందా, అది గుర్తుపెట్టుకొని ఒక్కసారి ఇలా మనస్సాక్షి కనుక్కొని ఆమెను అనేటప్పుడు మా అక్క చెల్లెలకి మా అమ్మకు కూడా వస్తుందేమో, వర్తిస్తుందేమో ఒక్కసారి ఆలోచించుకోండి. అంతే తప్ప ఆడపిల్లల మీద ఇష్టం వచ్చినట్టు మీరు ట్రోలింగ్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది మా ఇండస్ట్రీ నుంచి నేను ఇస్తున్న వార్నింగ్ ఇది. అది నేను ఇంకోటి ఆడపిల్లల విషయంలో కానీ సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లల విషయంలో ఎవరు వచ్చినా తాట తీస్తా, అది మాత్రం చెప్తున్నా. ఎట్టి బస్సులు ఎవరు వదిలే ప్రసక్తి కూడా లేదు. మేము ఎవరు ఇండస్ట్రీలో ఎవరు వదలం కూడా, ఆడపిల్లలు వస్తే మాత్రం ఎవరిని వదిలే ప్రసక్తి కూడా ఉండదు.